కోరుకుంటూ ఆయన కామారెడ్డి కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఇక వారం రోజుల్లో చర్యలు తీసుకోకపోతే 1000 మందితో గాంధీభవన్లో ధర్నా చేపడతామన్నారు. అవసరమైతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని స్పష్టం చేశారు. ఇక చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ కోవర్టుగా పనిచేస్తున్నారని ఆరోపిస్తూ పార్టీకి నష్టం కలిగిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్లో ఉండి బీఆర్ఎస్లో మరి ఒక సీనియర్ నాయకుడైన రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ను కొట్టి సస్పెండ్ చేసే కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ బుద్ధి ఏదైతుందో ఇక్కడ కూడా అదే బుద్ధి చూపించడం జరిగింది. అందరం మూకుమ్మడిగా రాజీనామా చేయడం కూడా సిద్ధంగా ఉన్నాం. మండల అధ్యక్షులం కావచ్చు, పట్టణాధ్యక్షులం కావచ్చు, అందరం మూకుమ్మడిగా రాజీనామా చేయడం కూడా సిద్ధంగా ఉన్నాం. లేకపోతే ఈ వ్యవస్థలో చీడపురులైనటువంటి వాళ్ళని ఉంచుకుంటే ఏ రోజుకినంగా షబ్బీర్ అలీ గారి మాట దాటి పోను అని, కానీ ఈరోజు అదే తండ్రి లాంటి వ్యక్తిని నువ్వు వెనుకకు నూకి ముంగట్టుకెళ్లాలనుకుంటున్నావు. ఎమ్మెల్సీ ఆయన ఇన్ఛార్జిగా ఉండి అది టీఆర్ఎస్ నుంచి ఏ తప్పిదం చేస్తే సస్పెండ్ చేసిన విషయము కామారెడ్డి ప్రజలందరికీ తెలుసు. దాన్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సుమారు 1000 మందితో అక్కడ తప్పనిసరి గాంధీ భవన్ వెళ్తాం. తప్పనిసరి అక్కడ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేస్తాం. మేము ఒకవేళ వాళ్ళని సస్పెండ్ చేయకపోతే పరిస్థితుల్లో మేము షబ్బీర్ అలీ గారు మాకంటే గౌరవం, కాంగ్రెస్ పార్టీ అంటే మాకు గౌరవం, రేవంత్ రెడ్డి గారు అంటే మాకు గౌరవం, పిసిసి అధ్యక్షుడు అంటే మాకు గౌరవం. కాంగ్రెస్ పార్టీ కూడా కట్టుబడిన వ్యక్తులం. కానీ అటువంటి దుర్మార్గులు కాంగ్రెస్ పార్టీలో ఉంటే రేపు